మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ 19న వెల్త్ వ్యాగాన్ మరియు మిరే అసెట్స్ సంయుక్తంగా కండక్ట్ చేసే ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి. మీరు కంట్రోల్లో ఉంటారు, నేను కంట్రోల్లో ఉంటాను. ఫ్యామిలీతో పోతాం కదా మాస్టర్, ఆ పిల్లలు కంట్రోల్లో ఉండలేక వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా కంట్రోల్ ఎందుకుంటారంటే ఇంట్లోనే రెగ్యులర్ ఫుడ్ కంటే కూడా అక్కడ పోతే చేంజ్ ఓవర్ ఫుడ్ అవుతుంది కదా. కరెక్ట్. చేంజ్ ఓవర్ ఫుడ్ కోసం మనసు కోరుకో ఉంటుంది. అలాంటప్పుడు ఒక సినిమా అనేది ఏంటంటే ఒక పండగ లాంటిది అనుకుంటాం మేము. వెళ్ళినప్పుడు పండగ అంటే సినిమా అనేది ఏంటంటే ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక పండగ వాతావరణం ఉంటుంది, సినిమా ఒక పండగ వాతావరణం ఉంటుంది. పోయినామంటే ఒక హ్యాపీనెస్, ఫ్యామిలీ అందరు కలుసుకోవటం, మంచి మంచి తినడానికి వాతావరణం, ఆటల పాటలు సొంతంగా ఒక చిన్న ఒక మంచి ఆడమేసి మంచి పట్టు చీర కట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని పిల్లలతో సరదాగా అలా వెళ్ళినప్పుడు ఆ పాప్కార్న్ తింటాం, ఏం నవ్వుకోవటం, ఎవరు తెలియని ఒక ఫీల్. టెంపుల్ ఈజ్ మూవీ మాస్టర్. అంతే కదా, ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి కలిసి చేసుకునే పండగలు ప్రదేశాలు రెండు ఉంటాయి. అంటే ఇక్కడ మతాలన్నీ పోతాయి, మతాలు ఏముండదు, అందరూ కలిసి చేసుకునే పండగ థియేటరే. సినిమాకి వెళ్తాం, కష్టం వచ్చింది సినిమాకి వెళ్తాం, నష్టం వచ్చింది సినిమాకి వస్తాం, పండగ వచ్చింది సినిమాకి వెళ్తాం, పాపం వచ్చింది సినిమాకి వెళ్తాం, పుట్టినరోజు సినిమాకి వెళ్తాం, పెళ్లి రోజు సినిమాకి వెళ్తాం, ప్రతి సందర్భానికి సినిమాకి వెళ్తాం. తెలుగు వారికి ఉన్న ఒకే ఒక్క ఎంటర్టైన్మెంట్ సినిమా. సో ఆ సినిమాలో ఉండే చిన్న చిన్న కష్టాలని మేకర్స్ పట్టించుకోవట్లేదు. బట్ మీరు ఫస్ట్ చాయిస్, ఫస్ట్ ప్రాధాన్యత ఆడియన్స్ అన్నారు చూడండి. నిజంగా నిజంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే మాకు భయం వేస్తుండదు వాళ్ళని. ఎందుకనంటే ఒక ఆడియన్స్ వచ్చి చూడండి అనుకోండి, ఇంత మేము కష్టపడి సినిమా తీసి ఆడియన్స్ చూడకపోతే ఏమి తగలబెట్టాల్సిందే కదా. అంతే కదా. మీరు చూసి మీరు క్లాప్స్ కొట్టి సూపరు అని ఎప్పుడైతే అన్నారో మా లోపల ఇంకా థాట్స్ క్రియేట్ అయ్యి, అంటే మనం చేసిన పని ఎంత మెచ్చుకొని ఎంత ఆనందపడుతున్నారా, ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనేది థాట్స్ క్రియేట్ చేయడం. అందుకని ప్రేక్షక దేవుళ్ళు అనమాట. ప్రేక్షక దేవుళ్ళు, జడ్జిస్. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారో చాలా మందికి చెప్పారు, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చామనేది మాకు తెలియలేదు, ఇంకా తెలుసుకుంటాను ప్రయత్నం. సరే, మీరు అద్వైతంలోకి వెళ్ళిపోతారు. అంటే మీకు నందిగుట్ట పాలు వచ్చారని సంగతి మీకు తెలుసు కాబట్టి అసలు ఎక్కడి నుంచి వచ్చాము ఇంకా పూర్తిగా అద్వైతం కదా. మాకేంటంటే మన కేరాపట్నం ఏంటంటే మనకి నేను మా ఊరు నందిగుట్టపాలెం ఊర్లో వచ్చి చెన్నైలో ఎక్కడికి వచ్చాను. ఈ మా 60 సంవత్సరాల వయసులో తెలిసింది తెలుస్తుంది. దేహం రాకముందు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నాను, దానికోసం మేము పైసలు ఇస్తున్నాం. నిరంతర ప్రక్రియ కదా. అదే అది తెలుసుకుని టైం పడుతున్నాం, అది వదిలి వేరే లేదు. అంటే ఎంత కష్టం నుంచి వచ్చారో తెలుసు. ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. బట్ చిన్నప్పుడు ఒక కష్టం, లైఫ్లో దీన్ని మాత్రం మర్చిపోలేమని ఒక కష్టం ఎదురై ఉంటుంది కదా. అది 10 రూపాయల డబ్బుల విషయంలో అయి ఉండొచ్చు, ఒక మనిషి సాయం విషయంలో అయి ఉండొచ్చు, ఒక తోడు విషయంలో అయి ఉండొచ్చు. ఇప్పటికీ రామ్ లక్ష్మణ్ మాస్టర్ మైండ్లో తిరుగుతున్నా, మర్చిపోలేకపోతున్నా, మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నా ఆ ఒక్క కష్టం, మీరు మర్చిపోలేని కష్టం అంటే ఏం చెప్తారు? చెప్పే మంచి అడిగాడు తమ్ముడు. బ్రదర్ మాకు బాగా మా జీవితంలో అప్పుడు గుర్తుండే విషయం, నాది ఒకటి సన్నివేశం, బ్రదర్ కోసం అంటే మణిపాల్ రెడ్డి గారని హైదరాబాద్ వచ్చాం ఫైట్ మాస్టర్ అవడానికి. వచ్చినప్పుడు డబ్బులన్నీ అయిపోయినాయి, ఫైట్ మాస్టర్ ఛాన్స్ రాలేదు. మాస్టర్ తిరిగి ఊరు వెళ్ళిపోయి ఫైట్ మాస్టర్ జాబ్ అంటే మాస్టర్ ధనాన్ని తీసేసి ఊరికి వెళ్దామని నిరుత్సాహపడుతున్న సమయంలో మా జిమ్లో ఫ్రెండ్గా కలిసి ఇట్లా ఫైట్ మాస్టర్స్ వెళ్ళిపోదామన్న అవకాశం రాలేదన్నప్పుడు ఆయన అన్నాడు ఒకే ఒక మాట సహాయం కోటలతో సమానం అనేది ఆ ఇష్యాన్ని మాకు లేదు తమ్ముడు, మీలో ఒక స్కిల్స్ ఉంది, మీరు ఏమైనా చేయగలరు, ఎందుకు అవకాశం రాలేదు, కొంచెం ఓపిక పట్టండి, మీకన్నా మీకు ఆర్థిక సమస్య అయితే నా ఊర్లో పొలం ఉంది, అమ్మి మీకు నేను డబ్బు సహాయం చేస్తాను అన్నాడు. మాట ఒక మంచి మాట. ఆ మాట కోసం ఆగిపోయిన 2 monthsకే జీవితం అది ఒకటి ఇష్యూ మాకు జీవితంలో ఫస్ట్. అందుకని ఈ సందర్భంగా ఆయనకి థ్యాంక్స్, హృదయపూర్వక మణిపాల్ రెడ్డి గారు థ్యాంక్స్. ఇంకో సన్నివేశం మా జీవితంలో ఏంటంటే, మేము ఊర్లో ఉన్న కోతలకు వెళ్ళాం, వేరే ఊరు నుంచి కోతలకు వెళ్ళాము. మధ్యాహ్నం వచ్చేద్దాము, పొలం అయిపోద్ది అనుకున్నాము. మేము కొంచెం చిన్న వయసులో మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది, మోజుని తీసుకెళ్ళలేదు. నేను ఓది మీద పడిపోయి అన్నం ఆకలికి. మధ్యాహ్నం అయిపోతే ఆకలికి ఎదుగుతారంటే పక్కన పొలాల్లో కోతలకు వస్తున్న వాళ్ళు ముఠా మేసి వాళ్ళతో భోజనం చేస్తున్నారు. మా పిన్ని గారు వెళ్ళి పిల్లోడు పడిపోయాడు అని చెప్పి టవలా తీసుకెళ్ళి వాళ్ళు అన్న తినేవాళ్ళు ఒక్కొక్క ముద్ద వాళ్ళకి కావాలి కదా, వాళ్ళు పనిచేసేవాళ్ళం కదా. ఆవిడ వెళ్ళి టవలా ఉతికేసి తల చుట్టిన టవల తీసుకెళ్తే వాళ్ళు ఒక ముద్ద వేసారు. నేను పడిపోయాను అన్నమాట. అంటే ఆ కళ్ళు తిరిగి ఆకలికి ఆ ముద్ద తీసుకొచ్చి పెడితే అందరికి ఒక ముద్ద పెట్టి, ఇది చిన్నవాడని పడిపోయాను, వీడికి ఒక ముద్ద ఎక్స్ట్రా పెట్టారు. అది వాడు మర్చిపోయిన డ్రీమ్ అంటాడు. నా డ్రీమ్ అది. కళ్ళలో నీళ్ళు తిరిగి నాకు అదేంటంటే అప్పుడు ఆకలి
అంటే అన్నం వాల్యుయేషన్, అన్నం వాల్యుయేషను, అన్నం ఒక్కొక్క మనిషిలో అన్నాన్ని ఎక్కువ వేసుకోవటం మన పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తుంటాం, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాం. అన్నం ఎక్కువ వేసేసుకొని అలాగా ప్లేట్లో పడేస్తున్నప్పుడు అది మీరు చూసినప్పుడు హృదయం కరుగుద్ది. అన్నం అంటే అసలు ఏంది అసలు అన్నం ఒక రైతు పండించాలంటే ఎంత చెమట వాడ్చాలి, ఆ అన్నానికి ఎంత వాల్యుయేషన్ ఇవ్వాలి. అన్నానికి వాల్యుయేషన్ ఇవ్వకుండా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఇంత పెట్టేసుకొని అన్నాన్ని వేస్ట్ చేస్తుంటారు. మిత్రులు చెప్పేది ఏంటంటే అన్నాన్ని కానీ నువ్వు ఎక్కువ పారేస్తా ఉంటే దానికోసం ఒకరోజు బాధపడాలి, ఒకరోజు ఏడవలసి రోజు. ఎందుకంటే ఆ ప్రతి క్షణం మా కళ్ళలో మెదులుతూ అన్నం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ సిచ్యువేషన్ మా కళ్ళ ముందు కనిపిస్తుంది. అంతే కదా. అందుకని మేము అందుకని చెప్పినాడు సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, మేము 85లో వెళ్ళినప్పుడు మా రాజుమాత వెళ్ళినప్పుడు అన్నంలో 4-5 కూరలు పెట్టి అన్నం పెట్టారనమాట. అది చూడగానే ఆశ్చర్యపోయాం. అంటే అన్నం కోసమేనని, అన్నం ఉంటే చాలని ఫీల్, డబ్బులు వేసి పెద్దలేక మాకు తెలియదు. అన్నం ఉంటే 3 పూటలు ఉంటే చాలు జీవితానికి అనే ఫీలింగ్ నుంచి వెళ్ళాం అనమాట. అప్పుడు అలా కనెక్ట్ అయినప్పుడు అన్నం కోసం సినిమాలో నిజంగా పని చేయొచ్చు అనేది హార్ట్ఫుల్గా అనిపించింది. సినిమా అన్నం పెట్టింది, దాంతో అన్నీ ఇచ్చింది, పేరు డబ్బులు అన్నీ ఇచ్చింది. ఇంకా పెడుతుంది, తింటున్నాం. థ్యాంక్స్ అన్నపూర్ణమ్మ తల్లికి, సినిమా ఇండస్ట్రీకి ఇంకా ఒక ఆశరిచ్చి ఇంకా పెడుతూనే ఉంది తల్లి. థ్యాంక్ యూ తల్లి. మాస్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ బాలీబాబు ఆయన అడిగి చెప్తాం. లేదు ఇది మాత్రం మా ఆడియన్స్ కావాలి. నువ్వెవరు నేను డిసైడ్ చేస్తానికి. ఇప్పుడు చేతిలో ఉంటాయి చెప్పండి, రాబోయే వద్దు. సరే చేతుల్లో ఉన్నట్టు ఉంటాయి, తర్వాత ఉండవు. సరే చేసినవి చెప్పండి. పెద్ద చేశారా? ఉన్నదని మోసపోవద్దు, లేదని భయపడద్దు. అలా వెళ్తూ ఉంటే అయ్యే వస్తుంటాయి అనేది. పెద్ద చేశారా? పెద్ద చేసాము, ఇంటర్వ్యూ బ్యాంక్ ఫైట్ చేసాము. తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది, దాని డిస్కషన్ జరుగుతుంది. ఓకే. తర్వాత జై హనుమాన్ మన ప్రశాంత్ వర్మ గారిది చెప్పాము. తర్వాత ప్యారడైస్ నాని గారు, శ్రీకాంత్ డైరెక్షన్లో అది చేస్తారు. ప్రస్తుతానికి 3 జరుగుతున్నాయి. సూపర్ మాస్టర్. అండ్ నా ఫైనల్ క్వశ్చన్, పెద్ద ఎలా వస్తుంది? పెద్ద ఏంటంటే సినిమా రిలీజ్ అయినా చూడు, చూస్తాను. మీరు ఎలా పనిచేస్తారు కాబట్టి చిన్న హింట్ అంటే ఏంటంటే, మాకు డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఒక మంచి ఒక విలేజీ మట్టి వాసన, మీరు మట్టి వాసన అన్నారు కదా, అలాంటి మట్టి వాసనలో నుంచి పుట్టిన మనిషి అనమాట. సుకుమార్లో నుంచి ఒక పీస్ తీస్తే ఎవరే అంటే ఆయనే, బుచ్చిబాబు. బుచ్చిబాబు సుకుమార్ అనే ఒక మ్యాడ్ ఉన్నది, ఇది ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్ కదా, ఆయన నుంచి ఒక పీస్ తీసి దాన్ని డిజైన్ చేస్తే బుచ్చిబాబు. ఒక గురువు దగ్గర శిష్యుడు అన్నట్టుగా ఆ సీన్లు కానీ, ఆ నెగిటివిటీ, అసలు మనం చూడని కొత్త సన్నివేశం. ఈ సాంగ్ కూడా వచ్చి ఫ్యాన్ ఇండియా లెవెల్లో సూపర్ జిగిలి ఆడిస్తుంది అనమాట. అద్భుతంగా ఉందన్నమాట. ఆ నిడివి ఎంత ఉంటుంది? ఏది ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ నిడివి ఉంటుంది, ఒక 3 minutes 5 minutes దాకా ఉండొచ్చు. ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట. చాలా మంచి కథలో వచ్చే కథ అంతా అక్కడ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర నుంచి హీరో ఒక ట్విస్ట్గా అయ్యేలాంటి అద్భుతమైన సన్నివేశం అది. ఓకే. దాన్ని అద్భుతంగా మేము అందరూ తీసిచ్చాడు. బాబు కూడా చాలా కష్టపడ్డాడు, చరణ్ బాబు. ఐ లవ్ చరణ్ బాబు అనమాట. చాలా ఎంత మేము అన్నాం చూడు, ఎంత ఉండా లేనట్టుగా, ఎంత పేరు ఉండా కనిపించినట్టుగా ఉండే గొప్ప మనిషి, ఆత్మ పైన ఇన్నర్ ట్రావెల్ చేసే గొప్ప మనిషి అనమాట. ఐ లవ్ యూ చరణ్ బాబు. మాస్టర్ ఏదో చెప్తా, ఈ పేరు మంచి ఆత్మ పయనంలో కొన్ని సంవత్సరాల తర్వాత మంచి డెప్త్కి గురువు అవుతారు. మేము అబ్జర్వేషన్ చేసాం. ఎవరు? చరణ్ బాబు. అవునా? మంచి ఆలోచన ఉంది. అంటే మంచి నేచర్ మీద, నేచర్కి ప్రపంచం మీద ఒక అద్భుత చింతనలో మంచి చింతన ఉంది. నేను ఇప్పుడు మాస్టర్ నాకు అంతే ఆలోచన ఉంది, కొంచెం టైం కావాలని అన్నాడు అనమాట. లాస్ట్కి చెప్ప గొప్ప గురువు అవుతాడు. ఎందుకంటే ఆయన డబ్బు కీర్తికి చాలా అవే ఉన్నాడు మనిషి. సూపర్. చాలా గొప్ప మనిషి. అందరికీ అలాంటి సిచ్యువేషన్ తగలనమాట. ఆయన చాలా న్యాచురల్గా ఉంటాడు. గొప్ప మహానుభావుడు, గొప్ప మంచి మనిషి. అసలు ఫైనల్గా మీరు ఇలాగే సినిమాలు చేస్తూ ఉండాలి, నేను చూస్తూ ఉండాలి. ఏదైతే ఇప్పుడు ఈ తాండవం జరుగుతుందో అది అఖండ 3, అఖండ 4, అఖండ 5 ఇలా కొనసాగాలి. అండ్ అలాగే మీరు చెప్పే ఈ మంచి మాటలు, ఈ దైవం గురించి, ఈ అద్వైతం గురించి, ఇది రాబోయే జనరేషన్స్కి చాలా అవసరం. మీలాంటి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అంటే మీరు ఉండడమే అదృష్టం. దయచేసి మీరు ఇండస్ట్రీని వదలొద్దు, మాతో పాటే ఉండండి. నేనెవరు వదలటానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు ఏంటంటే, కొన్ని విషయాల్లో తెలిసినా తెలియనట్టుగా, కొన్ని విషయాల్లో చూసినా చూడనట్టుగా, కొన్ని ఎననట్టుగా కానీ ఉంటే కొన్ని సేఫ్గా ఉంటాం మనం. అన్ని విషయాల్లో చేతులు పెట్టేసి చేతులు కాల్చుకోవద్దు. అందుకని కొన్ని విషయాలు ప్రతి మనిషి దైవ చింతనలో ఉండండి.
మన 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 పాత రోల్ మోడల్ని, అన్నదమ్ముల రిలేషన్స్, హస్బెండ్ మధ్యన ప్రేమ తత్వాలు, పిల్లల మధ్య ప్రేమ తత్వాలు, అవన్నీ కూడా మన పాత దైవ సంతానాలు. ఎందుకంటే మన భారతదేశం అంటేనే రిలేషన్స్. ఎందుకంటే అది జోక్ చెప్పాలి. మేము ఒక ఇంగ్లీష్ ఒక కెమెరామెన్ కలిసాం, పుష్ప 1లో కెమెరామెన్ కలిసాం. ఆయన్ని కలిసినప్పుడు మా వాళ్ళు ఎవరు 20 years మ్యారేజ్ కెమెరా అసిస్టెంట్ అని కేక్ పెడుతున్నాడు. అతను కెమెరామెన్ చూసి 20 years 25 years ఒక భార్య తోటి మీరు కాపురం చేశారా మెరికెల్ అంటున్నాడు. అంటే వాళ్ళకంటే ఒక ఎంతలాగా ఉంది, వాళ్ళు ఎంతలాగా ఉంది అంటే 20 సంవత్సరాలు ఒక భార్య తోటి ఉన్నావు నువ్వా. ఇక్కడ మాకు షష్టి పూర్తి చేస్తారు. మా చర్చి ఊర్లు అవుతాయా అంటే ఆశ్చర్యంగా ఉంది వాడు. వాట్ మెరికల్ అన్నాడు. మెరికెల్ అరే ఇదేంటంటే అసలు అంటే అలా అక్కను చూస్తే మన భారత సంస్కారం, భార్యకి తాలిబెట్టు కట్టి ఆవిడకే సరెండర్ అయిపోయి ఒక మనిషి జీవిస్తున్నాడు అంటే అంతకు మించిన దైవ చింతన, దైవ. అందుకని మన భారతదేశంలో పుట్టడం మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. అలాగే అఖండ తాండవం లాంటి ఒక సినిమాలు దైవ చింతనలతోటి సనాతన ధర్మం గురించి, శివుడు తత్వం గురించి, కైలాస పర్వతాల గురించి మాట్లాడుకుంటుంటే ఒళ్ళు పులకరెత్తున్నారు కదా. ఇలాంటి సినిమాలు ఇలాంటి రావాలని మేము మనసుకొని ఇంకా దైవ తత్వాన్ని నింపుకోవాలి. నెగిటివ్ తత్వాన్ని పారదోలి ఆత్మతత్వాన్ని, సత్యతత్వాన్ని, ధర్మాన్ని నింపుకుంటుంటే ప్రతిదీ ప్రజెంట్గా, ధర్మంగా, ప్రతిదీ హెల్ప్ చేయాలి, అందరికి మేలు జరగాలని కోరుకుంటుండా, బాగుంటూ ఉండాలని మేము కోరుకుంటాం. మీ డైట్ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, బట్ ఇప్పుడు ఏ డైట్ ఫాలో అవుతున్నారు? మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటున్నారు? మన ఆనందంగా ఉండాలంటే డైట్ ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉండాలంటే ఆకలి అయినప్పుడు తిను, ఆరోగ్యంగా ఉండాలంటే అవసరం లేకుండా తినొద్దు, ఆరోగ్యంగా ఉండాలంటే లిమిట్గా తిను, ఆరోగ్యంగా ఉండాలంటే ఆకలి చెప్పాలి అన్నం తినముని, టైం చెప్పకూడదు. టైం 1 గంట అయింది అన్నం తినాలనుకోండి, కూరలు చెప్పకూడదు, తినముని. ఎలా ఉంది మాస్టర్ డైట్ ఇప్పుడు? ఎలా ఉంది ఇప్పుడు డైట్? పొద్దున్నే ఈరోజు తిన్న డైట్, ఈరోజు నిన్న మధ్యాహ్నం రాగి ముద్దతోటి ఆకుకూర, బీరకాయ పప్పుతో నిన్న మధ్యాహ్నం తిన్నాము. నైట్ ఏం తినలేదు. ఆ తర్వాత పొద్దున్న ఏం తిన్నారు అనుకుంటున్నావు? పొద్దున కూడా ఏం తినలేదు. ఎంత తక్కువ తింటే అంత ఆహారం మీరు అంటే నేను అంటున్నా, పొద్దున్నే నిన్న మధ్యాహ్నం తిన్న అన్నం ఇవాళ నైట్ మధ్యాహ్నానికి అవుతుంది. ఎన్ని గంటలు అవుతుంది? 24 hours ఉంది. పొద్దున్నే ఎక్సైజ్ 3 గంటలు లేసాము, సూర్య నమస్కారాలు వేసాము. వస్తూ జీడిపప్పు నానేసిన కొద్దిగా 4 ముక్కలు తినేసి కొబ్బరి బెల్లం తిన్నాం. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం అనమాట. ఇప్పుడు మీతోటి మా అరిటాకులో భోజనంతో మెంతుకూర పప్పు మా చేలో పండుతుంది, పాలకూర ఫ్రై, చిక్కుడుకాయ టమాటా, ఇవన్నీ తక్కువ కారంతో మీరు కూడా మాతోటి అందరం కలిసి భోంచేద్దాం అనమాట. మా ఏంటంటే మీరు ఎక్కువ అంటే యాక్చువల్ ఏంటంటే మన ఇంటికి కొంచెం ఎక్కువ కారాలు, మసాలు దీంట్లో లెస్లో ఉంటాయి. కొంచెం మీకు టేస్ట్ లేక ఉండకపోతాం కానీ బట్ ఆరోగ్యంగా ఉంటుంది. తప్పనిసరిగా టేస్ట్ ఎందుకంటే తమ్ముళ్ళు ఏంటంటే ఏంటంటే చాలా మంది ఏంటంటే ఎంత టేస్ట్ ఉందో అంత అనారోగ్యం, ఎంత టేస్ట్ తక్కువ ఉందో అంత ఆరోగ్యం. అర్థమైందా? అట్లాగే భగవంతుడు కూడా చాలా నీ పేరు ప్రతిష్టలు ఉన్నాయో ఆయన పాపం పేరు ప్రతిష్టలోనే అనుకుంటాడు, ఆయన దూరంగా ఉంటాడు. అవి ఉండగానే అవి లేనట్టుగా ఉంటామో భగవంతుడి దగ్గర మనం ఉంటాము. అందుకని ఎన్ని ఉండా వాటిలో మనం ఉండకుండా ఉండటమే మాకు చెప్పిన గురువులు సత్యం అనమాట. అందుకని ఈ సత్యాన్ని ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.